కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను అయితే ప్రతి ఒక్కరం చూసే ఉంటాం కదా. సో ఇప్పుడు మనతో పాటు మిట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. అసలు ఎందుకని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీనిపై చర్యలు తీసుకుంటలేదు అంటూ కూడా పక్కన హరీష్ రావు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు హరీష్ రావు గారు చూసుకుంటే ఏమో కాళేశ్వరం విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోటుపాట్లు ఉన్నాయి అని అంటున్నారు. సో అసలు మీరేం చెప్తారు? ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు 3 సంవత్సరాల పైగా పనిచేశారు. ఏం చేశారు? అప్పుడు ఏం చేయాలనుకుంటే వాళ్ళ మామనే కదా ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రి పనిచేసి కూర్చొని కట్టినట్టు మీరు కూలిపోతే మాట్లాడతలేదండి. కుర్చేసుకొని కట్టేసిన మీరు కూలిపోతే మాట్లాడలేరు. మీ కాలువరు కట్టేసారు, మీ నోరుకోరు కట్టేసారు, కట్టలేదు కదండి. స్పష్టంగా అక్కడ కట్టకూడదు, మెడికల్ కడితే కూడుతుందని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్ రమణారెడ్డి గారు రిపోర్ట్ ఇచ్చినా కూడా కావాలని డబ్బు కకృతి కోసం, కమిషన్ల కోసం కల్లకుంట చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు కూర్చొని 1,00,00,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లో పాడేసారు. దుర్మార్గులు వీళ్ళు. తెలంగాణ సొమ్ముని ఆగమించిన దుర్మార్గులు వీరు. తెలంగాణ రాష్ట్రాన్ని దేవాలయ కారణం కూడా ఈ దుర్మార్గులే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమించిన వీళ్ళు ఇప్పుడు గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నీతులు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు ఎందుకు, ఏ విధంగా అయింది, కారణం ఎవరు చెప్పమంటే చెప్పరు. మా మామ కట్టిండు, ఇది ఆయన కళ్ళకున్న చంద్రశేఖరరావు కాదు, ఆయన కాళేశ్వరరావు అని చెప్పిండు. ఆయన కాళేశ్వరరావు కాదు, ఇప్పుడు ఆయన కోలేశ్వరరావు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాళేశ్వరరావు ఇది నాదే, కళ్ళకున్న చంద్రశేఖరరావు ఏం చెప్పారు, ఇది నా ప్రాజెక్టు, ఇది నా మాసపుత్రిక అని చెప్పినటువంటి కాళేశ్వరము ఎందుకు కూలింది? ఓరు బాధ్యత? అక్రమ కట్టడమా, కమిషన్ల కోసము నిర్మాణమా? చెప్పండి. చెప్పకుండా చేయకుండా మీ ఇష్టమైన మాట్లాడేసి ఏదో టీవీ ఉంది కదా, పేపర్ ఉంది కదా అని చెప్పి ఏదో చూపిస్తే కాదు తన్నీరు హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పనిచేశారు కాబట్టి ఇందులో మీ మామకున్న పాపము ఎంత ఉంటుందో దానికి తక్కకుండా ఇది పాపం ఉంటుంది. తప్పకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఎంత ద్రోహియో హరీష్ రావు కూడా అంతే ద్రోహి. తలా పాపం చెలో పిడకడు. ఈ ఇద్దరు పాపాత్ములు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ద్వారా వీళ్ళని తప్పక అరెస్ట్ చేసి తీరాల్సిందే. కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,00,000 కోట్ల రూపాయలు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థని అతలకు చేసిన వ్యవస్థ తీసుకొచ్చి నీ ఇష్టమైనట్టు మాట్లాడతాయి హరీష్ రావు గారు. నీటిపారుదల శాఖ మంత్రి పనిచేసావు, ఇరిగేషన్ వ్యవస్థ తెలియదా నీకు? మూతబడి మాటలు బంద్ చేయండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆగమైంది కాబట్టి. మీ మోతవారి మాటలు, మీ అహంకార మాటలు, మీ తెలివితక్కువ మాటలు మీరు మాట్లాడి చేసి ఇష్టమైన వ్యవహారం చేసి తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముని ఈ విధంగా దిక్కుమాల మా ప్రజలు కట్టేసి దివాళా తీసింది మీరు. ఎందుకండి జూరాలకు ఏమి ఇబ్బంది కాలేదు? ఎందుకు మన సుందీలకు ఇబ్బంది కాలేదు? ఎందుకు నాగార్జున సాగర్కి ఇబ్బంది కాలేదు? ఎందుకు మంజరి డ్యాంక్ ఇబ్బంది కాలేదు? అంటే కట్టడంలో నిర్మాణంలో వ్యవస్థీకృత కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ నిర్మాణం చేస్తుంటుంది. మీరు కమిషన్ల కోసం కకృతిపడి చిల్లర పనులు మాట్లాడే మీరు ఇప్పుడు ఒక కూలిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన పెద్ద మోతవరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్కి ఎంత భాగం ఉందో హరీష్ రావు కూడా అంతే భాగం ఉంది. కాబట్టి ఇద్దరు వీళ్ళ ద్రోహులు. కాళేశ్వర నిర్మాణంలో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు ద్రోహులు. వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ప్రజాక్షేత్రంలో వీళ్ళని శిక్షించాల్సిందే. సార్, చివరిగా ఒక ప్రశ్న. గత కొద్ది రోజుల క్రితం కూడా మనం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే పిల్లర్ల విషయంలో ఆయన మాట్లాడుతూ 1,00,00,000 కోట్ల ప్రాజెక్ట్ని ఇప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లే నాశనం చేస్తున్నారు, భూస్థాపితం చేస్తున్నారు అనేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఏమో లేదు, కమిషన్ల కోసమే వాళ్ళు చేసిన తప్పులు అనేవి ఇప్పుడు మాట్లాడుతున్నారు అని మీరు అన్నారు. అసలు ప్రజలు అసలు ఎవరి మాట వినాలి, ఎవరి వైపు ఉందని కూడా ఆలోచనలో ఉంటారు. అసలు దీనికి మీరు నేనేమంటున్నాను అంటే 2019 తర్వాత నిర్మాణం బాధ్యత వ్యవహారం చేసినప్పుడు 2020లో ప్రారంభమైన ఈ నిర్మాణము 23లో కూలింది. అప్పుడు ప్రభుత్వాలు ఎవరు ఉండే? బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిరు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలిపోయింది. ఇంకేం కావాలి మీకు? మేము వచ్చినప్పుడు కూలిందా? మీ ప్రభుత్వంలో మీ హయాంలోనే. ఇంకా బద్నాం ఏం చేసిరు? కాంగ్రెస్ వాళ్ళు బాంబులు ఉంటాయి, సిగ్గు మాట్లాడారు. అదే సిగ్గు. అరే ఎందుకు అదే అంటున్నా. ఇంకా ఆయన అంత పెద్ద మేధావి అబద్ధాలు ఆడితే ఏం మాట్లాడమండి? ఇక నేనే కూర్చేసుకొని ఇది నా మాసపుత్రిక, నేను కట్టిన ప్రాజెక్ట్, ఇది నా కళ్ళం చూడిన ప్రాజెక్టు, నా మనసు ప్రాజెక్ట్ అని చెప్పిన వీరు కూలిపోయిన మీ ప్రభుత్వంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా మీరే ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మర్చిపోకండి. మీరే ముఖ్యమంత్రిగా ఉండే, మీ అల్లుడే మంత్రిగా ఉండే, కూర్చుంది మీరే, కులగొట్టింది కూడా మీరే.
కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం, కుటుంబం యొక్క వ్యవహారాల కోసం అక్రమ సంపాదనని వేల కోట్ల రూపాయలు అకౌంట్ దాచుకోవడం కోసము నిర్మాణ వ్యయాన్ని పెంచి ఎట్లా పడితే అట్లా కట్టేసి ఒక కూలిన తర్వాత ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గులేని మాటలు, సిగ్గుమాల మాటలు, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకండి హరీష్ రావు గారు. మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అది మర్చిపోకండి. నిన్న మీరు తెలంగాణ భవన్లో అబద్ధాలు అన్నీ మాట్లాడలేదు. అబద్ధాన్ని మించి అబద్ధాలు ఒక్క నిజమైన మాట్లాడిందా? నిజం మాట్లాడితే ఈ కల్లకొండ కుటుంబానికి, ఈ తన్నీరు కుటుంబానికి తెల పలిగిపోదని చెప్పి ఒక శాపం ఉంది. కాబట్టి వాళ్ళు నిజం మాట్లాడలేరు, నిజం వాళ్ళకు మాట్లాడడానికి రాదు కూడా. సో చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడినంత వరకు కూడా సో ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుట్రపూరితంగా మాట్లాడుతున్నవే తప్పితే అందులో ఏమాత్రం వాస్తవాలు లేవు. సో ఒక తప్పును అనేది కప్పిపుచ్చడం కోసం మరొక తప్పు చేసుకుంటూ పోతున్నారు అంటూ కూడా మనకి ఇప్పుడు మెట్టు సాయి కుమార్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది కాబట్టి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూస్తూనే ఉండండి పూరా లోకల్. అండ్ దిస్ ఈస్ పద్మావతి సైన్.